చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు అడవి నుంచి బయటకు వచ్చిన వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో మన ఈ వారం గెస్ట్ ఆషన్న అలియాస్ శేషన్న అలియాస్ తక్కెడపల్లి వాసుదేవరావు. తక్కెడపల్లి వాసుదేవరావు గారు అనగానే ఒకప్పుడు ప్రభుత్వాలకి కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన వ్యక్తి. ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు అడవిలో ఉండి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు. ఎండనక వాననక చలనక కాలాలతో పని లేకుండా ప్రజల కోసం కష్టపడ్డారు. ఆ వ్యక్తి ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు బయటకు వచ్చి మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు. అసలు ఆయన అనుకున్నవేంటి, ఇప్పుడు చేయబోతుంది ఏంటి విషయాన్ని ఆషన్న గారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. తక్కెడపల్లి వాసుదేవరావు గారు అంటే ఒకప్పుడు 2000 ముందు ఒక హల్చల్ ఉంది. కొన్ని కేసులు మనం ఇప్పుడు తలుచుకుంటే చాలా పెద్ద అవుతుంది. కానీ చాలా 40 సంవత్సరాల తర్వాత తిరిగి అడవి నుంచి బయటికి రావడం, ఇక్కడ మీ వాళ్ళందరూ కలుసుకోవడం, ఒకప్పుడు వరంగల్ ఇప్పుడు వరంగల్కి తేడా, ఇవన్నీ చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత అడుగుపెట్టిన సందర్భంగా ఉద్యమంలో అమరులైనటువంటి అందరికీ జోహార్లు తెలియజేస్తున్నా. తర్వాత ఎంతో ఉద్యమాల అనుభవం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇది ఇట్లాంటి క్షణం, ఇట్లాంటి సమయం ఒకటి వస్తుందని చెప్పనేటువంటిది ఊహించలేదు. మళ్ళీ ఈ పోరాటాల గడ్డ మీదకి, ఉద్యమాల గడ్డ మీదకి, ఉద్యమ గ్రామాల మధ్యలోకి, ఉద్యమ ప్రజల్లోకి మళ్ళీ వచ్చి ఇట్లా కలుసుకుంటామని చెప్పనేటువంటిది ఊహించినటువంటిది. చాలా ప్రతికూలతలను ఎదుర్కొని ఉద్యమం చాలా క్లిష్టమైనటువంటి సమయంలో ఉండి ఒక రకంగా చూస్తే వైఫల్యము చెందినటువంటి ఉద్యమంలాగా కనిపిస్తున్నటువంటి ఈ స్థితిలో ఇక్కడికి రావడం అని చెప్పనేటువంటిది, ఇక్కడ ప్రజలను కలవడము, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడము అనేటువంటిది ఒక ఉద్విగ్నతతో కూడుకున్నటువంటిది. అందరూ ఒకసారి పాత మిత్రులు, అమరులు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉద్యమాలు, ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యము, ప్రశ్నించే హక్కు నిలబెట్టుకోవడం కోసం ఇప్పటికీ ఎంతో నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక మంది యువకులు, వాళ్ళందరూ కూడా ఒకసారి మెదడులో తిరుగుతూ ఉన్నారు, గుర్తొస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు తెలంగాణ వేరు, మీరు అడవిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ చూశాక, మీరు పుట్టి పెరిగిన వరంగల్ చూశాక ఏమనిపించింది? ఏమీ లేదు, ఇదంతా ఒక పరిణామ క్రమం. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, దాని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని ఒకటేసారి అభివృద్ధి అని చెప్పనేటువంటిది, ఏదో సకారాత్మకమైనటువంటి దృష్టితోటి అభివృద్ధి అని చెప్పనేటువంటిది దృష్టితోటి ఏం చూడడం లేదు. సమాజాన్ని, అభివృద్ధిని ఏ దృష్టితోటి చూడాలని చెప్పనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళమే కాబట్టి ఆ దిశలోనే ఈ మార్పులన్నీ జరిగినాయని చెప్పనేటువంటిది అర్థం చేసుకుంటారు. కానీ ఒకప్పుడు వరంగల్ తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణకు మార్పు ఉంది కదా? తప్పకుండా ఉంటుంది మార్పు. సమయంతో పాటు మార్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఉద్యమము కొన్ని మార్పులను తీసుకొచ్చింది, కొన్ని చేయలేకపోయింది. చేయలేని ఫలితంగా జరిగినటువంటి మార్పులు కూడా కొన్ని ఉండవచ్చు. తక్కెడపల్లి వాసుదేవరావు గారు ఒక అగ్ర కులంలో పుట్టిన వ్యక్తి, ఈ ఉద్యమం వైపు ఎందుకు అడుగులేయాల్సి వచ్చింది? కులము అనేటువంటిది అప్పుడు వెళ్ళడానికి ముందు కానీ, ఇక్కడ మీ కెమెరాలో రావడం లేదు కానీ నాతో పాటు కలిసి చిన్నప్పటి నుంచి నేను ఉద్యమంలోకి రాకముందు కూడా కలిసి ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇక్కడే చూసా. అట్లా ఎప్పుడు కులం అనేటువంటి ఆ ఫీలింగ్ ఎవరిలో, వాళ్ళలో కానీ నాలో కానీ మా ఎవరిలో అట్లాంటిది లేదు. కానీ అప్పుడు దొరల మీద పోరాటం చేసామని అంటున్నారు కదా, మరి మీరు కూడా అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా? చేసినాం, మేము అదే ఉద్యమానికి నాయకత్వం వహించినాం. అందరూ మా పక్క నిలబడ్డారు. సమస్య ఏంటిది, తెలంగాణలో జరిగిన మార్పు ఏంటిది అని చెప్పనేటువంటిది మనందరి ముందు. అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవాడి మీరు వెళ్ళే సమయానికి? అందరికీ తెలిసినటువంటిది. మళ్ళీ నా ద్వారా నా నోటి అంటే చెప్పించాలని చెప్పనేటువంటిది. భూస్వామ్య దోపిడీ, అణచివేత ఎట్లుండేది అప్పుడు అనేటువంటిది, కుల అణచివేత అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి ఎట్లుండే మనందరికీ తెలిసినటువంటిది. కానీ ఏ సంఘటన మీకు అటువైపు వెళ్ళాలని ప్రభావం, భావజాలమా లేదా ఒక సంఘటన జరిగిందా, లేదు వాళ్ళతో పాటు మీకు పరిచయం పట్టా, లేదా చదువుకున్న స్కూలా,
ఏదో ఒక సంఘటన కలుగుతుంది మనిషికి. నేనున్నటువంటి ఫస్ట్ ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటిది దానికి అనుగుణంగా అన్నీ జోడించబడి ఉన్నాయి. కుటుంబ నేపథ్యం ఉంది, ఈ ప్రాంతం ముఖ్యంగా. నేను ఇదే ప్రాంతంలో ఇక్కడే చదువుకోవడం కోసం గ్రామం నుండి ఇక్కడికే ఈ ప్రాంతంలోకి దర్గా, ఫాతిమా నగర్ అంటే హన్మకొండలోని కాజీపేట ప్రాంతంలోనే ఇక్కడికి రావడం. ఇప్పుడు నిట్ ముందు ఆర్ఈసి పక్కన ఉన్నటువంటి ముందు మొదటి తరం వాళ్ళతో పాటు పనిచేసినటువంటి ఇక్కడ మెస్ వర్కర్స్ అందరూ, అన్ని కుటుంబాలు, ఆ వాతావరణంలో నేను పెరగడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పరిచయం కావడంతో ఈ భావజాలం ప్రభావం దాంతో. కానీ మీరు పుట్టిన వరంగల్ అయినా ఎక్కువ బట్టుపల్లి అంటే ఇప్పుడు కొత్తపల్లి ఆ గ్రామంతో ఎక్కువగా మీకు అనుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. 90లో నేను పార్టీలో పనిచేయడం మొదలుపెట్టగానే ఇక్కడ జరిగినటువంటి స్తూపావిష్కరణ కార్యక్రమానికి వచ్చి ఇక్కడే ఉంటూ ఇక్కడే మొదటిసారి ప్రజలతో కలిసి పనిచేస్తూ ప్రజలతో తిరుగుతూ ఇక్కడే అమరుల ప్రేరణతోటి పనిచేసిన. ఇక్కడ ఇదే గ్రామంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ గ్రామం వాళ్ళు నా కొరకు కొట్లాడడం జరిగింది. తినడం కూడా బంద్ పెట్టి, వంట చేయడం బంద్ పెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ కూడా కొట్లాడడం జరిగింది. ఎంతో మా కోసం దెబ్బలు పడ్డారు. చివరికి అప్పుడు కిడ్నాపులు అనేటువంటి ఉండేటువంటి ఇక్కడి యువకులే ఒక ఆర్ఐని ఇంకొకరిని కిడ్నాప్ చేసుకొని తీసుకొచ్చి 2 రోజులలోనే మమ్మల్ని కోర్టుకు హాజరుపరిచేలా, ఒక రోజులోనే 24 గంటల్లోపే మమ్మల్ని కోర్టుకు హాజరుపరిచేలాగా ప్రభుత్వం మీద, పోలీసు విభాగం మీద ఒత్తిడి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి రాగానే వెంటనే మళ్ళీ ఈ ప్రజలలోకి వచ్చి ఇక్కడ నుండే తయారై ఇక్కడ నుండి నా ప్రయాణం. అంటే ఏ సంవత్సరం నుంచి ఇదంతా 90-91 91 నుంచి బయట ఎప్పటి వరకు ఉన్నారు? 90-91-92 అంతా ఈ పరిసరాలలోనే నేను పనిచేసింది. ఈ బట్టిపల్లి, కొండపర్తి, తరాలపల్లి, కడిపికొండ, దర్గా, హన్మకొండ. మీకు అప్పుడు బాధ్యుడు ఎవరండి? అప్పుడు ఇక్కడ అందరికీ పరిచయం అయినటువంటి తాత పేరుతోటి ఇక్కడ ప్రజలందరికీ పరిచయం. వరంగల్ పట్టణ ప్రజలకు, వరంగల్ నగర ప్రజలందరికీ మహేష్ పేరుతోటి కూడా పరిచయం. సొంత పేరు తిప్పారపు రాములు, తనది కూడా ఇక్కడే. అతనే మా ఆర్గనైజరు. మాకు దోపిడీ అంటే ఏంటిది, ఈ దోపిడీ నుంచి విముక్తి కావడం కోసం, మార్పు కోసం మనం ఎట్లా పనిచేయాలి అని చెప్పినటువంటిది అర్థం చేయించినటువంటిది, మమ్మల్ని ఈ బాటలోకి తీసుకొచ్చినటువంటిది తనే. ఎప్పుడు పార్టీలోకి వెళ్ళారు అంటే సొసైటీలో ఉన్న అసమానతలను బయటికి పంపాలని, ఇక్కడ ఉన్న దొరల రాజ్యం తగ్గించాలని దీంట్లో పార్టీలు లేరు. కానీ మీరు పార్టీలో ఆర్గనైజర్గా కాకుండా మిలిటరీ వైపు ఎందుకు అడగేయాల్సి వచ్చింది? అన్ని పనులు చేసిన నేను, పార్టీ అప్పగించినటువంటి అన్ని బాధ్యతలు నిర్వహించింది. ముందు ఆర్గనైజేషన్లో పనిచేసిన, ప్రజలను సంఘటితం చేసేటువంటి పని చేసిన, తర్వాత పార్టీ అప్పగించిన కొద్ది సమయం మిలిటరీ బాధ్యతలు కూడా నిర్వహించిన. పార్టీ అవసరాలు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏ అవసరాలు అని చెప్పంటే ఆ అవసరాలను తీర్చడం జరిగింది. మళ్ళీ చివరికి నేను వస్తున్న సమయంలో కూడా ఈ మాస్ వర్కే అంటే ప్రజలలో పనిచేసేటువంటిది నిర్మాణపరమైనటువంటి పని చేసుకుంటూనే బయటకు రావడం జరిగింది. అంటే మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. మిలిటరీ పరంగా పక్కన పెడదాం, ఆర్గనైజర్గా మీరు పార్టీకి ఏం చేశారు, ప్రజలతో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పండి. అట్లా చాలా ఘటనలు ఉన్నాయి. ప్రత్యేకంగా అని చెప్పనేటువంటిది నేను మెమరైజ్ చేసుకోలేదు. 35 సంవత్సరాల కాలం 35 సంవత్సరాల కాలం చాలా సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు కలిసినటువంటి కుటుంబాలు ప్రేరణ నాకు. ఎర్రం ప్రసాద్ మొట్టమొదట మా చేతుల్లోనే ఉండి నేనే పనికి పంపించినప్పుడు చనిపోయినారు. నాతో పాటు తిరుగుతూనే జ్యోతి, సదానందం వీళ్ళు చనిపోయినారు. అవన్నీ వాళ్ళ త్యాగాలని చెప్పినటువంటిది. కృష్ణన్న వాళ్ళని కాపాడడంలో భాగంగా అప్పుడు ఇట్లాంటిదే పరిస్థితి. మేము ఏ పరిస్థితులు అయితే ఈరోజు బయటకు వచ్చినామో అట్లాంటి నిర్బంధ పరిస్థితిని బట్టిపల్లి గ్రామం, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో వాళ్ళని కాపాడుతూ ఆ ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రజల ప్రేమాభిమానాలు అవన్నీ కూడా నన్ను ఇంకింత గట్టిగా నిలబెట్టడం కోసం. ఓకే, ఇక్కడ చేశారు. ఇక్కడ నుంచి దండకారణ్యం వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు పార్టీ అవసరాల్లో భాగంగా, ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా అని చెప్పినటువంటిది ఏమీ లేదు. మారుతున్నటువంటి పరిస్థితులు, పార్టీ అవసరాలు, దాంట్లో భాగంగా దండకారణ్య ఉద్యమంలో భాగమైంది. దండకారణ్యం 30 సంవత్సరాలు ఉన్నారు. ఆ 30 సంవత్సరాలు మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? అక్కడ ఆదివాసీల కోసం మీరు చేసిన కార్యక్రమం. దండకారణ్యంలో నేనున్నటువంటిది దాదాపు 18-20 సంవత్సరాలు అక్కడ పనిచేసినటువంటిది. అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా నిర్వాసిత సమస్య, ప్రజల భూములను ఆక్రమించుకొని గనుల తవ్వకాలు, ఇట్లాంటి
నిర్వాసిత సమస్య దాన్ని పరిష్కరించడం కోసం ముఖ్యంగా కేంద్రీకరించి పనిచేసినాం. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడం అని చెప్పినటువంటిది ఆ చైతన్యం ప్రజలలో పెరిగింది. చాలా వరకు ప్రయత్నం చేసి అందులో కొంత సఫలతను కూడా సాధించుకున్నారు. తమ హక్కుల కోసం, తమ హక్కులను కాపాడుకోవడం కోసం, తర్వాత తమ భూములను, తమ నీళ్లను, తమ అడవిని కాపాడడం కోసం ప్రజలు ప్రయత్నం చేశారు. దానికి మేము నాయకత్వం, అక్కడ ఉద్యమం నాయకత్వం వహించింది. ఈ 35 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మ నాన్న ఊరు గుర్తురాలేదు మీకు? అన్నీ కలిపి ఉంటాయి. అమ్మ నాన్న వ్యతిరేకించలేదు, ఉద్యమంలో పోవడానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళు కాదు. ఒక మంచి పని చేస్తున్నాడని చెప్పనేటువంటి సంతృప్తి వాళ్ళలో ఉంటుందనే విశ్వాసంతో. కానీ మీరు ముందుకు వెళ్ళారు, మీరు అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేశారు. కానీ మీరు అజ్ఞాతంలో ఉన్నప్పుడు మీకోసం మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళందరూ కూడా పోలీసులు వేధింపులు మీరు అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. ఇంతమంది జవాబు చెప్పిన తర్వాత కూడా మీ ప్రశ్నను మీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా వాళ్ళు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు నేను అదే అది కాదు, మీరు వెళ్ళారు అమ్మా నాన్న చెప్పి వెళ్ళారు. నేను వెళ్ళడం కారణంగా మా అమ్మ నాన్న కాదు అంటూ నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మీరు వెళ్ళారు, అజ్ఞాతంలో ఉన్నారు, మీరు చేసిన కొన్ని సంఘటనల వల్ల పోలీసులు మీ అమ్మగారు మీ నాన్నగారికి వాళ్ళ యొక్క వేధింపులు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు గుర్తు రాలేదా? ఉంటాయి కొన్ని. ఒక ఏ పని చేయాలన్నా కానీ మనం కష్టపడాల్సి ఉంటుంది, సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అట్లాంటివి చేయకుండా దేన్ని కూడా మనం సాధించలేం. దాంట్లో భాగంగానే కొంత నష్టం, కొంత సాధించాలని పెద్దదాన్ని సాధించాలని చెప్పంటే కొన్ని సమస్యలు, కొన్ని త్యాగాలు అవసరమే ఎప్పటికైనా. ఇప్పుడు కూడా వరంగల్లో పుట్టారు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నట్లున్నారు, మీరు ఇంటర్మీడియట్ నుంచి ఉద్యమంలోకి వెళ్ళారు. కానీ మీరు చేసిన యాక్షన్లు ఎప్పుడో చాలా ముందు సంవత్సరాలు చేయాల్సిన అంత టెక్నాలజీ, అంత ఐడియా ఎక్కడి నుంచి వచ్చేదండి మీకు? అవన్నీ తర్వాత ఎప్పుడన్నా మీరు టైం ఉన్నప్పుడు అడిగితే మాట్లాడుకోవచ్చు. ఓకే, 30 సంవత్సరాల పార్టీలో ఉన్నారు, తర్వాత ఎందుకు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి పిలుపుల మేరక, లేదా అనారోగ్య సమస్యలు, ఇంకా వేరే కారణాలు అనిపిస్తుంది? లేదు, నాకు అనారోగ్య సమస్యలు ఏం లేదు, నేను హెల్తీగా ఉన్నా. ఉద్యమం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఈరోజు సమాజంలో జరిగినటువంటి మార్పులు, దానికి అనుగుణంగా ఉద్యమం సకాలంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఫలితంగా మేము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మా కామ్రేడ్స్ అందరూ కూడా ఇక్కడికి తెలంగాణకు వచ్చినటువంటి వాళ్ళు కానీ అందరూ చెప్తున్నటువంటి జవాబు అదే. నిజంగానే మేము సమస్యను ఎదుర్కొన్నాం, నిజాయితీతోటి, నిబద్ధతతోటి చివరిదాకా పనిచేస్తూ కొన్ని పార్టీ కమిటీలకు ఉన్నటువంటి పరిమితుల కారణంగా మేము సకాలంలో కొన్ని నిర్ణయాలు, మా ఉన్నత కమిటీలు సకాలంలోనే సరైన నిర్ణయాలు తీసుకొని ఫలితంగా ఇట్లాంటి స్థితిని ఎదుర్కొంటే పార్టీకి ప్రజలకు దూరం అవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు. ఎట్లా పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి? పార్టీకి ప్రజలకు దూరం పెరగడం అని చెప్పంటే జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ ప్రజలలోకి వెళ్ళే విధంగా మేము ఎట్లాంటి మా పార్టీ సంస్థాగతపరమైనటువంటి ఎత్తుగడల పరమైనటువంటి మార్పులు ఏదైతే చేసుకోవాల్సి ఉండేనో అవి చేసుకోలేనటువంటి ఫలితంగా ప్రజలు పార్టీని ఇప్పటికే అభిమానిస్తున్నారు. మేము ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ప్రజలు మరింత అభిమానిస్తున్నారు. అయితే జరిగిన మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజలలో పార్టీ ఉండాల్సి ఉండే, పార్టీ పనిచేయాల్సి ఉండే, అక్కడ మేము వైఫల్యం. కానీ ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం బట్టే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా, ఏదో ముందు తీసుకున్నట్టు చాలా మంది అమరులు అయ్యేవారు కదా. నిజమే, ఇది కనీసం మేము అంచనా కట్టేటువంటిది 2000 అందరూ కూడా చెప్తున్నటువంటిది. మా నాయకత్వం కూడా కొద్దిగా అటు ఇటుగా కొంత 2 సంవత్సరాలు అటు ఇటు చెప్పినప్పటికీ కూడా మాకు 2013-14 నాటికి స్పష్టంగా ముందు నుంచి డౌన్ఫాల్ అని చెప్పనేటువంటిది, ఆ ట్రెండ్ అనేటువంటిది ధోరణి అర్థమైంది. 2013-14లో మేము అడ్వాన్స్ కావడంలో ఉన్నటువంటి ఆటంకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ఎత్తుగడలలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పనేటువంటిది చర్చ జరిగినప్పటికీ కూడా మేము అట్లా నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఇంకొక మంచి సమయం మా కేంద్ర కమిటీకి 2018లో ఒక మంచి అవకాశం ఉండే, అప్పుడన్నా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది. చివరికి 2024 పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికన్నా పొలిట్ బ్యూరో అంటే ఇంకా చాలా స్పష్టంగా కగారు దాడి జరుగుతున్నటువంటి సమయంలో చాలా స్పష్టంగా అన్ని కనిపిస్తున్నప్పుడు ఆ రోజు చొరవ చేసి నిర్ణయం తీసుకుంటే కూడా చాలామందిని వాళ్ళంతా కూడా ఇప్పుడు గుర్తొస్తున్నారు. 2024 ఆగస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి సహచరులు అంతా గుర్తొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మా జనరల్ సెక్రటరీతో పాటు చాలా సీసీ కామ్రేడ్స్, రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్స్, జిల్లా స్థాయి కామ్రేడ్స్, కింది వరకు ప్రజలు, వీళ్ళందరినీ కూడా చాలామందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం. చాలా ఆలస్యంగా మేము తీసుకున్న నిర్ణయం కూడా మేము సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నాం. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలస్యంగానే అన్నింటికీ తెగించి సాహసించి దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడి
ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ ముందు మేము ఇట్లున్నాం.